హాయ్ హలో వెల్కమ్ టు సుజాత బసిరెడ్డి. ఈరోజు రెసిపీ ఏంటంటే ఎంతో టేస్టీగా ఉండే టమోటో కారపూస. వినడానికి చాలా వెరైటీగా ఉంది కదా, తినడానికి కూడా చాలా వెరైటీగా ఉంటుంది. మామూలు కారపూసలా కాకుండా పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది. తయారీ విధానం చూద్దాం. దీనికోసం చిన్న మిక్సీ జార్ను తీసుకొని ఇందులో 1 స్పూన్ అల్లం ముక్కలను, 7 లేదా 8 వెల్లుల్లి రెబ్బలను, 2 మీడియం సైజు టమోటాలను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాం. వీటన్నింటినీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు శనగపిండి, అదే కప్పుతో బియ్యం పిండిని కూడా తీసుకోవాలి. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ కారం పొడి వేసుకోవాలి. తర్వాత ఇలా ఒక పిండి జల్లెడని ఉంచి ముందుగా తయారు చేసుకున్న టమోటో పేస్ట్ని పోసుకోవాలి. ఈ టొమాటో ప్యూరీ అంతా కిందకు దిగేలాగా చేత్తో ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా రసం అంతా కిందికి దిగేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్నంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఉండలు లేకుండా మెత్తగా కలుపుకోవాలి. ఇందులోకి 1 స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో నీరు వేసే పని లేదు, ఈ టమాటో ప్యూరీనే సరిపోతుంది. మీకు ఇంకా గట్టిగా ఉంది అనిపిస్తే కాస్త వాటర్ వేసి కలుపుకోవచ్చు. నాకైతే ఇక్కడ టమాటో ప్యూరీనే సరిపోయింది. ఒకసారి ఉప్పు కూడా చెక్ చేసుకోవాలి. ఇలా పిండి రెడీ అయ్యింది. ఇప్పుడు ఇలాంటి కారపూస ఒత్తుకొని పావును తీసుకొని ఇందులో ఇలాంటి చిన్న చిన్న హోల్స్ ఉన్న పిల్లని వేసుకొని లోపల అంచులకు నూనె రాసుకొని ఇప్పుడు ఈ పిండి ముద్దను అందులోకి పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక ఇందులోకి కారపూసను ఒత్తుకోవాలి. మంటను మీడియం టు హైలో ఉంచుకోవాలి.
ఇలా రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా మిగతా వాటిని కూడా ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ప్లేట్లోకి తీసుకుందాం. అంతే, ఎంతో టేస్టీగా ఉండే టమాటో కారపూస రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.